అవును దేవా, యేసురాజానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, నీ ఘన కార్యం, గొప్ప కార్యం చేయమని కోరుచున్నాం దేవా. ఆత్మదేవాను మాతో మాట్లాడమని కోరుచున్నాం దేవా. తండ్రి దేవాను మాతో మాట్లాడండి దేవా. యేసయ్యా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడిన నామం నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా, హల్లెలూయా. చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, జీవం కలిగిన తండ్రి యేసయ్యా, పాటలందు వాక్యమందు స్తుతి ఆరాధనలో మీరు ఉండండి దేవా. పాటలు పాడుతుండగా, చప్పట్లు కొడుతుండగా, వాయిద్యాలు వాయిస్తుండగా నీ మహిమ ప్రభావము మీకు చెల్లునుగాక దేవా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, మరి ప్రభా, నీ కనికరం, నీ కృప, నీ కాపుదల, భద్రత స్థలంలో ఉండునుగాక. ఎటువంటి దుష్ట శక్తులు ఇక్కడ ప్రవేశించడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాం. ఎటువంటి సాతాను ప్రభావం ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి విధమైన దురాత్మ క్రియలను, అంధకార శక్తులను, చీకటి శక్తులను, మంత్ర శక్తులను, అపవిత్రాత్మలన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక.
పరిశుద్ధాత్మడా నీ సన్నిధి మాతో ఉండును గాక. పరిశుద్ధాత్మడా నీ అభిషేకం మాలో ఉండును గాక. ప్రభువా మీరే ముట్టని దర్శించమని కోరుచున్నాను దేవా. ఎంతమంది అయితే నిన్ను స్తుతించడానికి ఇష్టపడుతున్నారు, ఎంతమంది అయితే నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు, ప్రభు వారిని అందరినీ మీరు ప్రత్యేకంగా ముట్టని దర్శించమని కోరుచున్నాను దేవా. ప్రత్యేకంగా మీరు తాకండి దేవా యేసయ్య. ప్రత్యేకంగా మీరు దర్శించమని కోరుచున్నాను యేసయ్య. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ప్రభువా నీకు ఘనత కలుగును గాక. ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు, దేవుని కనపరచు. దేవుడు పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం చేయలాగున మనమందరం గొంతెత్తి స్వరమెత్తి మనం దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆరాధించాలని కోరుతున్నా. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో Hello.
ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా జ్యోతిర్మయుడా నా ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. గట్టిగా చెప్దామా హల్లెలూయా. మరి అందరికి వచ్చిన పాట ఇంకొక పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉందని మనం భావించాలా. హల్లెలూయా 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 స్తోత్రం అని పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా పాడాలా పాడాలా హల్లెలూయా 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. పాడాలందరూ కలిసి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నారు? చేతులెత్తి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్దాం. స్తుతిని పాడిదా యేసయ్య అనే పాట పాడుతూ దేవుని స్తుతించుకుందాం. మరి పాట పాడుతుండగా మన నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శక్తిని మనం పొందుకుంటాము, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము అనే నమ్మకంతో మనం దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. చెప్పండి, గట్టి చూద్దాం. మనం దేవుని స్తుతించడానికి వచ్చాము ఇక్కడ. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అద్భుతం చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి మన మధ్యలో సంచరించే సజీవ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుండగా అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఉన్న స్వరముతో ఎంతమంది కాళ్ళు నాట్యం ఆడడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 2 3 స్టార్ట్. It's all about
వలనే నాట్యమాడే సందేని స్తుతించదను. దావీదు వలనే నాట్యమాడే సందేని స్తుతించదను. దావీదు వలనే నాట్యమాడే సందేని స్తుతించదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో ఎంతమంది ప్రభు బలలో పాలు పొందుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా, శ్రేష్టమైనటువంటి సాక్ష్యం కలిగి ఉండాలా. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలు మనం చూద్దాం. 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఓకే ఆయన యేసు ప్రభు ఇక్కడ ఏమంటుండంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నాడు. ఏమన్నాడు? కృతజ్ఞత స్తుతులు. అంటే రొట్టె దేనికి సాదృశ్యం అంటే ఆయన శరీరానికి సాదృశ్యం. అందరు చెప్పండి, ఆయన శరీరానికి సాదృశ్యం. అయితే దేవుని బిడ్డలరా గమనించండి, ఆయన శరీరం ఏ విధంగానైతే సిలువలో చిందించి నల్లగొట్టబడి ఆ నలిగినటువంటి తన దేహంలో నుండి అనేకమైన రక్తం ధారలై కారింది. హల్లెలూయా. అనేక రక్తము ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తలలో నుంచి రక్తము స్రవించింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ప్రభు వాళ్ళు తీసుకుంటున్నటువంటి వారికి కొన్ని పద్ధతులు ఏముండాలంటే బూతు మాటలు మాట్లాడొద్దు. ప్రభు వల్ల తీసుకునే వారికి ఏముండాలా? బూతు మాటలు మాట్లాడొద్దు, లోకానుసారంగా ఉండొద్దు, పాపులతో సాంగత్యం ఉండొద్దు. హల్లెలూయా. పరిశుద్ధుడు యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన వల్ల మనం పరిశుద్ధ జీవితం జీవించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలను గమనించండి, 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. అయితే పాత నిబంధనలో ఎలా ఉండేది అని అంటే సముఖపు బల్ల అనేవాళ్ళు, సముఖపు రొట్టె అనేవాళ్ళు. హల్లెలూయా. పస్కా బలి అనేవాళ్ళు పాత నిబంధనలు. లేవియ కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఆది కాండం, ఈ అధ్యాయాలు మనం 5 కాండాలను మనం చూస్తే అందులో సముఖము రొట్టె, పరిశుద్ధ స్థలము, మరి దేవుని యొక్క సన్నిధానంలో గంగాళము, దేవుని యొక్క సన్నిధానంలో బలిపీఠము, దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ స్థలము అని మనకు పాత నిబంధన చెప్పేది. అయితే క్రీస్తు యొక్క రక్తము ఈ లోకంలో చిందింపబడిన తరువాత యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో సువార్త ప్రకటించి మరి నిజంగా ఆయన ప్రాణం పెట్టే దినమున మరి ఏమంటున్నాడు కదంటే, ఈ రక్తం వలనైనా క్రొత్త నిబంధన. హల్లెలూయా. మరి ఆ నిబంధన ఏంటిది అని అనగా, నేను నిన్ను విడువను ఎడబాయను అనే నిబంధన దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. తల్లి మరచిన,
తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తావు. అయితే నూతన నిబంధన, ఆయన నిన్ను నిబంధన చేసుకున్నప్పుడు నువ్వెక్కడున్నా నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని యొక్క సాక్ష్యాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని నిబంధన చేసుకున్నాడు, క్రొత్త నిబంధన అన్నాడు. ఆయన రక్తంలో పాల్గొంటేనే గాని, ఆయన శరీరంలో పాల్గొంటేనే గాని మనం క్రీస్తు బిడ్డలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీ నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 26వ వచనము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, హల్లెలూయా. యేసు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఏం చేయాలంట? ఆయన నామాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొక గొప్ప పని ఏం చేయాలా? ఆయన నామమును ప్రకటించాలా. ఏం చేయాలా? ఆయన నామమును ప్రకటించాలి. యేసయ్య నా కోసం నీ కోసం సిలువలో బలి అయ్యిండు. యేసయ్య నా కోసం నీ కోసం సిలువలో రక్తం కార్చిండు. నిజంగా యేసయ్య కోసం మనము ఓర్చుకొని ఎంత త్యాగం చేస్తే అంత దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు అంటే ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు, పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చే వరకు. ఏ లోకము? పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి మళ్ళీ తిరిగి రెండవ రాకడ రాబోతున్నాడు యేసయ్య. తెలుసా? తిరిగి రానైన యేసయ్యను మనసారా ఆరాధించి హృదయమంతుడితో దేవుని ఘనపరిచి మన పవిత్రమైనటువంటి జీవితాన్ని యేసయ్యకు సమర్పించినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరు వచ్చే వరకు? ప్రభు వచ్చే వరకు. హల్లెలూయా. ప్రభు భూమి మీదకి వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంట? ప్రకటించాలా. హల్లెలూయా. ప్రచురం చేయడం అంటే ప్రకటించడం. అందరు చెప్పండి, ప్రకటించడం. ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ప్రకటిస్తూనే ఉండాలి. సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అయిపోతాడంట. శరీరంను గూర్చి రక్తమును గూర్చి ఏమైపోతాడు? పాపి అయిపోతాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలా? ఆయన రక్తం తీసుకునేటప్పుడు, ఆయన శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు మన జీవితాలు మనము దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే మనల్ని మనము పాపాలు ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలా. హల్లెలూయా. మన పాపములు ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి పరిశుద్ధ జీవితం జీవించటకై మనకు ఈ లోకానికి వచ్చింది. చప్పలు కొడదాం అందరం ఒకసారి, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషులు ఏం చేయాలా? ప్రతి మనుషుడు ఎవరంట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలంట. నా పద్ధతులు ఎట్లున్నాయి, నా చేష్టలు ఎట్లున్నాయి,
నా మాటలు ఎట్లున్నాయి, నా నడకలు ఎట్లున్నాయి, నా పడకలు ఎట్లున్నాయి, నేను ఎలా ఉన్నాను చూసుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలన్నట. ఎంత గొప్ప మాట చూడాలి. పరీక్ష చేసుకోవాలి. వస్తున్నావా? కప్పులో ప్రభువాళ్ళు ఇస్తున్నారా? మరి ప్రభువాళ్ళు ఇస్తున్నప్పుడు ప్రభువాళ్ళు తీసుకుంటున్నావా? ప్రభువాళ్ళు తీసుకొని ఆచారంలాగా తీసుకొని తాగేసి అయిపోయిందిలే అని వెళ్ళిపోతున్నామా? కాదు, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. మనం బట్టల షాపులకు వెళ్తాం, ఏం చేస్తాం? బట్టలను పరీక్ష చేస్తాం, కలర్ పరీక్ష చేస్తాం, గట్టితనం పరీక్ష చేస్తాం. మనము ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలను పరీక్ష చేస్తాం. ఏమమ్మ చేస్తామా లేదా? అట్లని తెచ్చుకుంటామా? ఏమో అట్లని తెచ్చుకుంటామా? పరీక్ష చేస్తాం. హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దానికి ఆన్సర్ రాయాలి. వాటిని మనం ఏం చేస్తాము? పరీక్ష చేస్తాము. మంచిది ఏదుంది, నాకు అర్థమవుతుందా లేదా అని మనం ఏం చేస్తాము? మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి తనను తాను పరీక్ష చేసుకుని ఈ ప్రభు బలులో పాల్గొనాలి. ఆమేన్. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అందరి ముంగట కాకుండా మన అంతరంగంలో యేసయ్య ఉన్నాడు, మన హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య దగ్గర మనం ఏ విధంగా ఉండాలా? యేసయ్య మాటలు ఏ విధంగా మనం వినగలగాలి? యేసయ్య మాటలు ఏ విధంగా మనం లోబడాలా? అన్నీ మనం దేవుని సన్నిధానంలో మనల్ని మనము సమర్పించుకుందాం. కన్ను మూసుకోనండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ రక్తంలో కడగండి, పరిశుద్ధ పరచమని కూర్చొని తండ్రి నాయనా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఈ పాత్ర నా రక్తం వలనైనా కృత నిబంధన అని యేసయ్య చెప్పి ఉన్నాడు. గనుక దీనిలోనే చేయనప్పుడెల్లా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలంటున్నాడు దేవుడు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారమైన మాటలతో ఉన్నావా? నీ ఇష్టానమైనటువంటి విధానంలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి దేవా, నా పాపాలు క్షమించు దేవా, నా దోషములను క్షమించు దేవా, నా అపరాధములను క్షమించు దేవా. అందరం దేవుని దగ్గర ఒప్పుకుందాం. అయ్యా, ఏవైనా మోసం మాటలున్నా, మోసపు తలపులున్నా, మోసపు దృష్టి ఉన్నా తొలగించు దేవా. పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయమని కోరుచాం. పరిశుద్ధమైన శ్రేష్టమైన జీవితం మాకు దయచేయదేవా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. ఒక్క రెండు నిమిషాలు, ఏమీ తొందర లేదు. అందరం మనల్ని మనం సమర్పించుకున్నాం. యేసయ్యా నీ కనికరము, యేసయ్యా నీ బాధ్యత, యేసయ్యా నీ సన్నిధి మాలో ఉండును గాక. ప్రభువా నీ కార్యం చేయమని కోరుచున్నాను దేవా, అద్భుతం చేయమని కోరుచున్నాను దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ తెగులు నీ గుడారము సమీపించదండి అయ్యా. నశించు వారికి ఈ రక్తం దేవుని శక్తి కలిగి ఉన్న దేవా. అయ్యా నువ్వు పాపం నుంచి పవిత్రపరచమని కోరుచాను. మా దోషములను బాగు చేయమని కోరుచాను. మా పాపపు త్యాగులను తొలగించమని కోరుచాను. యేసు నామములో విడుచున్నాము. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను, నీ కృప లేనిది నే బ్రతుకలేను. ఆరాధన చేద్దాము, ఆర్భాటంతో దేవుని స్తుతిద్దాము. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే మరువలేను, నీ కృప నాకు చాలును.
మారిపోయేదే మరుభూమిగా, నా జన్మభూమి వికటించగా మారిపోయేదే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దాచనే, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దాచనే, నీ కృపయే
హల్లెలూయా రికా ఓ రబ షర రర రబ హల్లెలూయా రబ 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 హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 ఓ రికా హల్లెలూయా ఓ రికా పిల్లలు పెద్దలు అందరూ దేవుని ఆరాధించారు పిల్లలు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం హల్లెలూయా ఓ రికా రబ 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 రికా రబ 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 ఓ రబ 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 లాస్ట్లో ఉన్న ముందు ఉన్న వారు అందరం కలిసి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా రబ 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 రికా రబ 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 ఓ పిల్లలు పెద్దలందరూ దేవుని స్తుతిద్దాం హల్లెలూయా రబ 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 ఓ రికా మమ రబ 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 హల్లెలూయా రబ 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 హల్లెలూయా 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 రబ 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 స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే అందరం
అందరం కలిసి దేవాది దేవుని మనసారా దేవుని ఆరాధించుకున్నాం. ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో మనతో దేవుడు మాట్లాడింది. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుని నామాన్ని హెచ్చిస్తాం. యేసయ్యా, నీవు గొప్ప దేవుడు ప్రవ్వా, నీవే అద్భుతమైన దేవుడు ప్రవ్వా, నాయన నీవే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు యేసయ్యా. అల్ఫా ఒమేగా ఆద్యంతరహిత యుగములలో రారాజు నీవే ప్రభువా. అల్ఫా ఒమేగా ఆద్యంతరహిత యుగములలో రారాజు నీవే ప్రభువా. మరలా రానున్న మా యేసయ్యా, ఆరాధన నీకే. మరలా రానున్న మా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. మనమంతా ఆరాధిస్తాం. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. అయ్యా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. ఆడాల ప్రతి ఒక్కరం ఆరాధించాలని నీకు ఇష్టం ఉందా? మొక్కల మీద ఉండి ఒకవేళ నిలబడి శాత కాకపోతే మన మొక్కల మీద ఉండి రెండు చేతులు పైకెత్తి దేవా, ఈ దినము నాతో మాట్లాడు దేవా, ఈ దినము నన్ను దర్శించు దేవా, ఈ దినము నన్ను తాకు దేవా. అయ్యా, నమ్మకాలతో జీవితం వద్దు ప్రభా నాయన. అయ్యా, నీలో భక్తి జీవితం జీవించాలని ఆశ, ప్రభా నీలో సాక్షాత్తుగా నీ బిడ్డగా జీవించాలనే కోరిక యేసయ్యా. ప్రతి ఒక్కరం ఆరాధన నీకే. ఆరాధన నీకే. మా రక్షణకర్త, మా
అందరం సరే మేము ఇక్కడ ఆగుతాం, మీరందరూ చెప్పండి. ఆరాధనా నీకే అనండి. ఆరాధనా నీకే. కొంచెం బిగ్గరగా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధానంలో మనల్ని మనం తెరవబడిన హృదయం. నీ పని ఏమైపోతుందో అని ఇంటి వైపు చూడకు, సమయం అయిపోతుందేమో అని నువ్వు చూడకు. దేవుని వైపు నీ మనసు ఉండదు, దేవుని ఆరాధన వైపు నీ మనసు ఉండదు, దేవుని వాక్యం వైపు నీ మనసు ఉండదు, దేవుని సన్నిధి వైపు నీ మనసు ఉండదు, దేవుని యొక్క అభిషేకం వైపు మీ మనసు ఉండదు, దేవుని యొక్క సన్నిధి వైపు మీ మనసు ఉండదు. అందరం కలిసి మళ్ళీ వాడు ఆరాధనా నీకే. అందరం ఆడాలా ప్రతి ఒక్కరం మళ్ళీ అందరం ఆరాధనా నీకే. నిద్రపోకండి. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. అలా మళ్ళీ ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఇష్టంతో ఆరాధన చేద్దాం, కష్టంతో కాదు. ఎవరో బలవంతం చేస్తున్నది కాదు. మన ఇష్టంతో రెండు చేతులు పైకెత్తుదాం, మన ఇష్టంతో స్వరమిద్దాం, మన ఇష్టంతో మోకరిస్తాం. దేవుని దగ్గర మోకరిస్తే మన ముఖాలు నల్లబడితే ముఖం తెల్లబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మోకరించండి, కూర్చుండదు. దేవుని సన్నిధిలో మోకరిస్తాం. ఆరాధనా నీకే. అయ్యా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. మళ్ళీ ఆరాధనా ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు. మీరు మర్చిపోవద్దు, తిరుగుతున్నాడు ఆయన మన మధ్య. ఆత్మ తిరుగుతా ఉంది ఇక్కడ. నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నువ్వు మార్పు చెందకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడు. దేవుడు ఆ మార్పు చెందిన వారికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే.
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి. మళ్ళీ అందరం కలిసి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే. బలముతో సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే. 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 ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్థలమంతా మీ సన్నిధి ఉండును గాక, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండును గాక. ఇప్పుడే ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేయమని కూర్చున్నాం. ప్రతి ఆత్మను మీరు తాకండి దేవా. ఆమేన్. ప్రతి హృదయాన్ని తాకండి దేవా. ఆమేన్. ప్రతి నేత్రాన్ని తెరవండి ప్రభు. ఆమేన్. అయ్యా, ఇక్కడికి రానియకుండా అడ్డుపడుతున్న అడ్డు గోడలు పడిపోవును గాక. ఆమేన్. యేసు నామంలో ఆ యొక్క సంఖ్యలు తెగిపోవును గాక. ఆమేన్. అయ్యా దేవా, నీ సన్నిధానంలో అనేక జనులు ఈ స్థలానికి వచ్చుదురు కాకని ఆమేన్. కోరుతున్నాం ప్రభా. ఆమేన్. అయ్యా మరి ప్రభా, ఏ దుష్టుడైతే అడ్డుకుంటున్నాడు దేవా, దుష్టుడి క్రియలు లయమైపోతున్నాయి. మధ్యాహ్నము సాయంకాలం 3 గంటల వరకు ఆపుతున్న దురాత్మలు పారిపోవునుగా. ఆమేన్. యేసు నామంలో నది ప్రవాహం వలె ఆత్మలు వచ్చుదురుగా. ఆమేన్. ఆత్మలు నది ప్రవాహం వలె నలు దిశల నుండి వచ్చుదురుగా. ఆమేన్. ప్రభా, నీ కార్యం చేయమని, యేస్. నీ అద్భుతం చేయమని ప్రతి బిడ్డతో మాట్లాడు. యేసు నామంలో అడుగుచున్నాం. దయచేసి కూర్చునండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు ఎండ కొడితే ఇటు సైడ్కి వచ్చాను. అమ్మా, ఇంకా ఇద్దరు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలో మనల్ని మనం తెరవబడిన హృదయం. నీ పని ఏమైపోతుందో అని ఇంటి వైపు చూడకు. సమయం అయిపోతుందేమో అని నువ్వు చూడకు. దేవుని వైపు నీ మనసు ఉండదు. దేవుని ఆరాధన వైపు నీ మనసు ఉండదు. దేవుని వాక్యం వైపు నీ మనసు ఉండదు. దేవుని సన్నిధి వైపు నీ మనసు ఉండదు. దేవుని యొక్క అభిషేకం వైపు మీ మనసు ఉండదు. దేవుని యొక్క సన్నిధి వైపు మీ మనసు ఉండదు. అందరం కలిసి మళ్ళీ వాడు ఆరాధన నీకే. అందరం ఆరాధన పాడాలా ప్రతి ఒక్కరం. మళ్ళీ అందరం ఆరాధన నీకే. నిద్రపోకండి. ఆరాధన నీకే. ఆరాధన నీకే. అలా మళ్ళీ ఆరాధన నీకే. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన
ఆరాధన చేద్దాం. కష్టంతో కాదు, ఎవరో బలవంతం చేస్తున్నది కాదు. మన ఇష్టంతో 2 చేతులు పైకెత్తుదాం, మన ఇష్టంతో స్వరమిద్దాం, మన ఇష్టంతో మోకరిద్దాం. దేవుని దగ్గర మోకరిస్తే మన ముఖాలు నల్లబడితే ముఖం తెల్లబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మోకరించండి, కూర్చుండదు, దేవుని సన్నిధిలో మోకరిస్తాం. ఆరాధన నీకే అయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మళ్ళీ ఆరాధన ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు, మీరు మర్చిపోవద్దు, తిరుగుతున్నాడు ఆయన మన మధ్య. ఆత్మ తిరుగుతా ఉంది ఇక్కడ. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. నువ్వు మార్పు చెందకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడు. దేవుడు మార్పు చెందిన వారికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. మళ్ళీ అందరం కలిసి ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే. బలముతో సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్థలమంతా మీ సన్నిధి ఉండును గాక, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండును గాక. ఇప్పుడే ప్రతి జీవితంలో గొప్ప కార్యం చేయమని కోరుచున్నాను. ప్రతి ఆత్మను మీరు తాకండి దేవా, ఆమేన్, ప్రతి హృదయాన్ని తంకండి దేవా, ఆమేన్, ప్రతి నేత్రాన్ని తెరవండి ప్రభు. ఆమేన్, అయ్యా, ఇక్కడికి రానియకుండా అడ్డుపడుతున్న అడ్డు గోడలు పడిపోవును గాక. యేసు నామంలో ఆ యొక్క సంఖ్యలు తెగిపోవును గాక. అయ్యా దేవా, నీ సన్నిధానంలో అనేక జనులు ఈ స్థలానికి వచ్చుదురు కాకని కోరుతున్నాం ప్రభా. అయ్యా మరి ప్రభా, ఏ దుష్టుడైతే అడ్డుకుంటున్నాడు దేవా, దుష్టుని క్రియలు లయమైపోవును. మధ్యాహ్నము సాయంకాలం 3 గంటల వరకు ఆపుతున్న దురాత్మలు పారిపోవునుగా. యేసు నామంలో నది ప్రవాహం వలె ఆత్మలు వచ్చుదురుగా. ఆత్మలు నది ప్రవాహం వలె నలు దిశల నుండి వచ్చుదురుగా. ప్రభా, నీ కార్యం చేయమని, నీ అద్భుతం చేయమని ప్రతి బిడ్డతో మాట్లాడు. యేసు నామంలో అడుగుచున్నాం. దయచేసి కూర్చునండి. హల్లెలూయా. ఇటు ఎండ కొడితే ఇటు సైడ్కి వచ్చాను. అమ్మా, ఇంకా ఇద్దరు